అందరికీ నమస్కారం. శాంతి కుమారి, ఉమ్మడి నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్. ఈరోజు ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి మండలంలో గ్రేడ్ 3 గ్రంథాలయాన్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ మౌలిక సదుపాయాలు, మూల సదుపాయాలు, పుస్తకాల యొక్క కొరత, ఇంకా సిబ్బంది యొక్క పనితీరు, వీటన్నిటి మీద పరిశీలించడం జరిగింది. స్థానికంగా ఉండేటువంటి నాయకులు, పెద్దలు అందరూ గ్రంథాలయానికి రావడం జరిగింది. మరి ఈ గ్రంథాలయానికి సంబంధించినటువంటి సమస్యలన్నీ వాళ్ళు నాకు వివరించడం జరిగింది. త్వరలోనే నేను ఈ సమస్యలన్నీ పూర్తి చేస్తానని వాళ్ళకి మాట ఇచ్చాను. గ్రంథాలయము అంటే కేవలం పుస్తకాల నిలయం మాత్రమే కాదు, అపార జ్ఞాన సంపద కలిగినటువంటి నిలయం. ఇది ప్రజల యొక్క ప్రాపర్టీ, ఇది పబ్లిక్ ప్రాపర్టీ. కాబట్టి ఇది గ్రంథాలయాలు అందరూ ఉపయోగించుకోవాలి. గ్రంథాలయాలకు మీరందరూ కూడా భాగస్వాములు అయినప్పుడే గ్రంథాలయ సమస్యలను ఈజీగా పరిష్కరించగలుగుతాం. ఈ పెద్దలందరూ రావడం వల్ల, మీరు సమస్యలు తెలియజేయటం వల్ల నేను ఈ సమస్యల మీద ఫైట్ చేసే అవకాశం నాకు మీరు ఇచ్చారు. ఏదంటే మీరు రాకపోతే వాళ్ళు చెప్పినవి మేము నిజమనుకునే వెళ్ళిపోతాం, కొన్ని సమస్యలు అలాగే మిగిలిపోతాయి. సో నేనేమంటానంటే ప్రతి చోట, ప్రతి గ్రంథాలయంలో అందరూ కూడా ప్రజలు భాగస్వాములు కావాలి. అదేవిధంగా నేడు విద్యార్థి రంగం విషయానికి వస్తే యువత ఉద్యోగాలు రావాలి అంటే మీకు సరైనటువంటి మెటీరియల్ కావాలి. నేను ఆ మెటీరియల్ మీకు అందిస్తాను. ప్రతి గ్రంథాలయంలో కనీసం 20 మంది స్టూడెంట్స్ మీరు గ్రంథాలయానికి వచ్చినట్లయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సంబంధించినటువంటి బుక్స్ నేను మీకు అరేంజ్ చేస్తాను. అంతేకాకుండా అందరూ కూడా చదువుకునే విధంగా పిల్లలు, పెద్దలు, మహిళలు, ఇంకా విద్యార్థులు, యువత అందరూ కూడా గ్రంథాలయాన్ని ఉపయోగించండి. గ్రంథాలయానికి కావాల్సినటువంటి కనీస సౌకర్యాలు త్వరలో 2 నెలల్లో నేను పూర్తి చేస్తాను. అటువంటి సౌకర్యాలన్నీ అందిస్తాను. ఇంక మీదట ఇటువంటి సమస్యలు గ్రంథాలయానికి రాకుండా నేను చూసుకుంటానని మీకు మాటిస్తున్నాను. అదేవిధంగా గ్రంథాలయాలకు ప్రాముఖ్యతనివ్వండి. ఎందుకంటే మన ఒక ఊరిలో దేవాలయం ఎంత ఇంపార్టెంట్, అదేవిధంగా విద్యాలయం ఎంత ఇంపార్టెంట్, అలాగే గ్రంథాలయం కూడా అంతే ఇంపార్టెంట్. అపార జ్ఞాన సంపద, ఎంత తీసుకున్న తరగనటువంటి సంపద గల గ్రంథాలయం ఏ ఊరిలో ఉంటే ఆ ఊరికి గర్వకారణం. కాబట్టి మన ఊరు మన గ్రంథాలయం అనే ఒక నినాదంతో ఖచ్చితంగా మీరు అందరూ కూడా, మీరు నేను అందరూ కూడా కలిసి పనిచేయాలని నేను కోరుకుంటున్నా. ఈ గ్రంథాలయ సమాచారాన్ని ప్రతి చోట అందించే మీడియాకి, మీడియా మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. మీ వంతు సహకారం కూడా మీరు అందిస్తే ప్రజల్లో చైతన్యం వస్తుంది, గ్రంథాలయాల మీద దృష్టి పెడతారు. గ్రంథాలయాలు కూడా అన్ని వ్యవస్థలతో పాటు ఇప్పుడు ప్రజెంట్ బాగుపడతాయి. ప్రజెంట్ ఇప్పుడు మన నాయకుడు అయినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమంతో పాటు గ్రంథాలయ వ్యవస్థపై ఆధునీకరణపై దృష్టి పెట్టడం కూడా ఇది చాలా వారి యొక్క సుపరిపాలనకి ఇది ప్రధాన నిదర్శనంగా చెప్పవచ్చు. అదేవిధంగా మన లోకేష్ బాబు గారు ఆయన గ్రంథాలయాల అభివృద్ధి కోసం జిల్లాలో ప్రతి ఒక చోట ఒక గ్రంథాలయాన్ని డిజిటల్ గ్రంథాలయంగా మార్చమని చెప్పారు. కొత్త జిల్లాకి 2 చేసుకోమని చెప్పారు. ఇంత సువర్ణ అవకాశం ఇచ్చి అదేవిధంగా మంగళగిరిలో బ్రహ్మాండంగా డిజిటల్ గ్రంథాలయాన్ని మన గౌరవనీయులైన లోకేష్ బాబు గారు ఆయన చేతుల గుండా ఓపెన్ చేయడం జరిగింది. అదే విధంగా గ్రంథాలయం మన ఉదయగిరిలో కూడా మనం ఓపెన్ చేయబోతున్నాము. డిజిటల్ గ్రంథాలయాన్ని ఓపెన్ చేయబోతున్నాము ఉదయగిరిలో. మా సొంత ఖర్చు కూడా కొంత పెట్టబోతున్నాము. ప్లస్ గవర్నమెంట్ నుంచి కూడా శాంక్షన్ చేశారు ఉదయగిరికి. కాబట్టి గొప్పగా ఉదయగిరిలో గ్రంథాలయం ఉంటుంది. అదే కాకుండా ప్రతి మండలంలో, ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించి ప్రతి మండలంలో ఉన్నటువంటి గ్రంథాలయాన్ని నేను అభివృద్ధి పరిచి ప్రతి ఊరికి ఈ మా గ్రంథాలయం అని గర్వపడే విధంగా ఆదర్శవంతమైన గ్రంథాలయంగా తీర్చిదిద్దుతానని మీకు మాటిస్తున్నాను.